హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్, మీ ఇల్లు మీ స్థలం, హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నేను 57,50,000 బడ్జెట్ సెగ్మెంట్లో 1250 ఎస్ఎఫ్టీతో ఉన్న ఫ్లాట్ తీసుకొచ్చాను. లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. లాస్ట్ 5 months కింద మన ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్లో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. సక్సెస్ఫుల్గా 80% సేల్ అయిపోయింది. యాజ్ ఆఫ్ డేట్ 4 units మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ చూసుకోవచ్చు. కంప్లీట్ 5 floors చేయడం జరిగింది. అయోధ్య మీకు క్లోజ్గా చూపిస్తాను రండి. అయోధ్య అవెన్యూ ఏ ప్రాజెక్ట్ బై ధ్రువ్ డెవలపర్స్ అని చాలా బాగుంటుంది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ బాగుంటుందంటే, మన హైదరాబాద్ మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్కి ఎదురుగా మీరు చూసుకుంటే పగోడా ప్లాజా బిఎంఆర్ సార్తా అని మీకు కమాన్ కనిపిస్తూ ఉంటుంది. వేదా కన్వెన్షన్ కమాన్, అది బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో మీరు చూసుకోవచ్చు. అది బ్లాక్ టాప్ రోడ్, మీకు మెయిన్ రోడ్ నుండి నడుచుకుంటూ మన సైడ్ దగ్గరికి రావచ్చు. ఎస్పెషలీ హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్లో, అంటే ఔటర్ రింగ్ రోడ్ బిఫోరే మన్నెగూడ లొకేషన్లో మంచి స్థిరాస్తి కోసం, అంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఒక్కసారి రండి. లిమిటెడ్ ఫ్లాట్సే ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ ఇందులో ఇవ్వబోతున్నాను. మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ డేట్ 4 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. మొదట చెప్పాను కదా మీకు, మనకి ఈస్ట్కి 30 feet రోడ్, వెస్ట్కి 30 feet రోడ్ అండ్ సౌత్కి కూడా 30 feet రోడ్ ఉంటుంది. 3 వైపులా మనకి 30 feet రోడ్ ఉండడం వల్ల మనకి నీట్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ యొక్క అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్న కస్టమర్స్ కోసం అయితే ఇక్కడ మన పార్కింగ్ ప్లేస్ కనుక చూసుకుంటే, మనకి మెయిన్ గేట్ ఎంట్రీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లోనే పెద్ద గేట్ ఇచ్చారు. మనకి స్పేషియస్గా పెద్దగా గేట్ చూసుకోవచ్చు, ఎంట్రీ గేట్. ఒకసారి ఇలా రండి, మీకు అంటే కార్ పార్కింగ్ ప్లేస్ చూపిస్తాను. కార్ పార్కింగ్ ప్లేస్లో మీకు ఈజీగా ఒక పెద్ద ఎస్యూవీ కార్, మీ బైక్ పెట్టుకునే విధంగా కార్ పార్కింగ్ ప్లేస్ చూసుకోవచ్చు. అండ్ నార్త్కి చిన్నగా ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. ఒకసారి అన్ని వైపులా మీకు పార్కింగ్ ప్లేస్ కవర్ చేసి చూపిస్తాను వీడియోలో. మనము మోడల్ ఫ్లాట్ చూసుకుందాము. కబోర్డ్స్తో ఉన్నది చూపిస్తాను. వితౌట్ కబోర్డ్స్ 57,50,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ఒక ప్రాపర్టీ ఉండడం జరిగింది. కబోర్డ్స్తో అయితే మీకు కొద్దిగా కస్టమైజ్డ్ ఉంటుంది కాబట్టి మీకు బేసిక్గా 3 లక్షల నుంచి మొదలు పెడితే 5-8 లక్షల రూపాయల దాకా కూడా అవుతుంది. మీకు పార్కింగ్ ప్లేస్ అంతా చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. మీకు ఒక కార్ పార్కింగ్ ప్లేస్తో పాటు బైక్ పెట్టుకునే విధంగా కార్ పార్కింగ్ ప్లేస్ మీరు నోట్ చేసుకోవచ్చు. అన్డివైడెడ్ షేర్ 45 square yards ఉంటుంది 1250 ఎస్ఎఫ్టీకి. ఇప్పుడు మనము మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా ఉన్న మన ఈ యొక్క అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూస్తానికి వచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి 3 phase సంబంధించిన పవర్ సప్లై అయితే ఇస్తారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి ట్రాన్స్ఫార్మర్తో పాటు మీకు చూసుకున్నట్లయితే జనరేటర్ కూడా ఉంది పవర్ బ్యాకప్ కోసము. ఇక్కడ పవర్ బ్యాకప్ కోసము జనరేటర్ ఇచ్చారు అండ్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు మన అపార్ట్మెంట్కి. అండ్ ఇక్కడ ఇంకోటి సీసీ కెమెరా సెటప్ ఉంది, చూసుకోవచ్చు. ఇవన్నీ అమ్యూనిటీస్లో భాగంగా ఉంటుంది. ఒక్కసారి రండి, మీరు మీ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతున్నాను. నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మోడల్ ఫ్లాట్ చూపిస్తాను. మనం 5 months కింద ఈ ప్రాజెక్ట్ చేసినాము. సక్సెస్ఫుల్గా 80% సేల్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్ సంబంధించిన డోర్స్ ఇక్కడ ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మెట్లు కూడా చూసుకుంటే ఈజీగా కంఫర్టబుల్గా ఎక్కే విధంగా ఇచ్చారు. 3.5 అంటే ఆల్మోస్ట్ 8 feet ఉందనుకోండి. 7 feet కారిడార్ స్పేస్ ఉంటుంది, కాకపోతే 8 feet ఉంటుంది. చూసుకుంటే మీకు 7 feet ఏమో మనకి దీంట్లో ఇచ్చారు. మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాం రండి. ఓకే, మనమున్న ఈ కారిడార్ స్పేస్ 7 feet కారిడార్ స్పేస్ ఇచ్చారు. మీకు చాలా స్పేషియస్ కారిడార్ స్పేస్. ఆటోమేటిక్ లిఫ్ట్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ నార్త్ వైపు వెంటిలేషన్ చూడండి. ఈ యొక్క ప్రాపర్టీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒకటి ఈస్ట్కి, వెస్ట్కి, సౌత్కి అన్ని వైపులా మనకి 30 feet వైడ్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే మీకు నీట్ వెంటిలేషన్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు 1250 ఎస్ఎఫ్టీతో ఉన్న ఫ్లాట్ నేను మీకు చూపించబోతున్నాను. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది విత్ కబోర్డ్స్తో చూపిస్తున్నాను మీకు. వితౌట్ కబోర్డ్స్తో 57,50,000 సెగ్మెంట్లో 1250 ఎస్ఎఫ్టీతో ఉన్న ఫ్లాట్ అందజేస్తున్నారు. అందులో అన్డివైడెడ్ షేర్ 45 square yards చూసుకోవచ్చు. స్పేషియస్ హాల్
మీకు 1250 ఎస్ఎఫ్టీ ఏంటంటే చాలా స్పేషియస్గా కుదిరింది. స్పెషలీ హైదరాబాద్ తుర్కేంజాల్ మన్నెగూడ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపే ఒక మంచి స్థిరాస్తి కోసం చూస్తున్నట్లయితే ఈ ఒక ఫ్లాట్ మీ కుటుంబ సభ్యులతో వచ్చి చూడండి, 100% నచ్చుతారు. యూ షేప్లో కిచెన్ చూసుకోవచ్చు, నీట్గా ఇచ్చారు, పైన కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ దీని పక్కనే దేవుడి పూజా రూము చూసుకోవచ్చు, ఓంతో ఉంటుంది, డిజైన్ చేశారు, బాగుంది. చూడండి ఎంత బాగుంది. ఒక్కసారి రండి, మీరు మీ ఫ్యామిలీతో వచ్చి డెసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ డేట్ 4 యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ డైనింగ్ స్పేస్ పక్కనే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మనకి బాల్కనీలో యూటిలిటీ స్పేస్ ఇచ్చారు సౌత్ వైపు. ఇక్కడ చాలా నీట్గా కుదిరింది ఫ్రెండ్స్. 1250 ఎస్ఎఫ్టీ కాబట్టి చాలా బాగా డిజైన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత విశాలంగా, ఎంత స్పేషియస్గా ఉందో. మన సౌత్ వైపు ఒక పెద్దగా విండో ఇచ్చారు, అంటే నీట్గా ఫాల్ సీలింగ్ లైట్స్, ఇక్కడ కబోర్డ్స్ అది చాలా బాగుంది. దీనికి వెస్టర్న్ సిట్టింగ్తో ఉన్న అంటే బాత్రూమ్ ఇచ్చారు, అటాచ్డ్ బాత్రూము. మీకు చూసుకున్నట్లయితే డబ్ల్యూపీసీ డోరు, డబ్ల్యూపీసీ చౌకోట్ ఇచ్చారు. మీకు హిండీవేర్తో సంబంధించిన వెస్టర్న్ సిట్టింగ్ చూసుకోవచ్చు, విత్ షవర్తో ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే రెడీ అయిపోయింది, రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో మనకి ఒక ఫ్లాట్ ఉండబోతుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్గా ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఈ విండో, నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు. వీళ్ళు కస్టమైజ్డ్ కబోర్డ్స్ ఇవన్నీ చేయించుకున్నారు. మనకి ఆల్మోస్ట్ 3 లక్షల నుంచి మొదలు పెడితే 5-8 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇది మీరు బిల్డర్ గారితో చెప్తే వాళ్ళు మీకు అసోసియేట్ అయ్యి వర్క్ అంతా చేయిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ బాల్కనీ కూడా ఆల్మోస్ట్ 5-6 నుంచి 9 ఫీట్ల బాల్కనీ ఇచ్చారు మనకి వెస్ట్ వైపు. ఇక్కడ 30 ఫీట్ రోడ్ మళ్ళీ వెస్ట్ వైపు ఉంటుంది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మన్నెగూడ ఆర్టీఓ ఆఫీసు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మీకు అక్కడ కమాన్లో మీకు చూసుకోవచ్చు పగోడా ప్లాజా, బిఎంఆర్ సర్తా అండ్ వేదా కన్వెన్షన్ సెంటర్ అని ఆ కమాన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో బస్ స్టాప్ దగ్గర నుంచి నడుచుకుంటూ మనం ఈ ప్రాపర్టీ దగ్గరికి రావచ్చు. అయితే చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మన కామన్ బాత్రూమే యూజ్ చేసుకోవాలి. హిండీవేర్ సంబంధించిన బ్రాండింగ్ ఇచ్చారు, వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది, అండ్ షవర్ ఉంటుంది, ఒక ఎగ్జాస్ట్ పెట్టుకునే విధంగా పైన ఒక వెంటిలేషన్ ఇచ్చారు, బాగుంది. ఇది కూడా సేమ్ డబ్ల్యూపీసీ చౌకోట్ అండ్ డబ్ల్యూపీసీ డోర్స్తో ఉంటుంది. ఎక్కువగా వాటర్లో ఉంటుంది కాబట్టి అది కేర్ తీసుకొని అవే డోర్స్ ఇచ్చారు. మీకు అయోధ్య ఎవెన్యూ అని చెప్పేసి దీనికి అంటే ట్యాగ్ లైన్తో ఇచ్చారు. మన గేట్ పక్కనే మీకు అది చూసుకోవచ్చు, ధ్రువ్ డెవలపర్స్ అని, ప్రాజెక్ట్ బై ధ్రువ్ డెవలపర్స్ అని. చాలా బాగుంటుంది అపార్ట్మెంటు, స్పెషల్లీ మంచి వెంటిలేషన్ కోసము అన్ని వైపులా మంచి కాలనీ ప్రిమిసెస్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ చూడండి. ఈ విధంగా ఒక ఫ్లోర్కి అంటే మొత్తం 5 ఫ్లోర్స్ కింద చేశారు. 1, 2, 3, 4, 5 ఫ్లోర్స్ యాజ్ పర్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని వైపులా సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు. ఒక్క ఫ్లోర్కి 4 యూనిట్ల చొప్పున ఇచ్చారు, మధ్యలో మెట్లు ఇచ్చారు, 7 ఫీట్ వైడ్ కారిడార్ అని మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ 1250 ఎస్ఎఫ్టీతో 45 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఉంటుంది. అండ్ మీకు ఒక్క ఫ్లోర్కి 4 యూనిట్ల చొప్పున అన్ని వైపులా నీట్ వెంటిలేషన్ ఉంటుంది. నార్త్కి కూడా మీకు వెంటిలేషన్ చూసుకోవచ్చు, మధ్యలో మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వాల్ టు వాల్ ఉంటుంది. మీ ప్రిమిసెస్ మీకే ఉంటుంది. ఇక్కడ బాల్కనీ మేము అనుకున్నాం కదా, 8 ఫీట్ బాల్కనీ ఇక్కడ చూసుకోవచ్చు. 2 BHK ఫ్లాట్స్ 1250 ఎస్ఎఫ్టీతో ఈ యొక్క ఫ్లాట్ని డిజైన్ చేశారు. 45 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఉంటుంది. అయితే మొత్తం ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఇవి ఫ్రెండ్స్. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, వితౌట్ కబోర్డ్స్ 57,50,000 రూపాయలు చెప్పడం జరిగింది. అది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ చేస్తామన్నారు. 80% దాకా బ్యాంక్ లోన్ అయితే మనకి ఒక ప్రాపర్టీకి వస్తుంది. డిలే చేయకండి, ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీతో వచ్చి సైట్ చూడాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.